హాయ్ ఫ్రెండ్స్, మే 17 నుంచి ఐపీఎల్ మళ్ళీ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా మే 9న బీసీసీఐ ఐపీఎల్ను ఒక వారం పాటు నిలిపివేసింది. ఆ తర్వాత చాలామంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లారు. అయితే ఇప్పుడు విదేశీ ఆటగాళ్లు భారత్కి తిరిగి వస్తున్నారు. కానీ లీగ్ ప్రారంభానికి ముందు ఒక దేశానికి చెందిన క్రికెట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు తన 8 మంది ఆటగాళ్లను సీజన్ మధ్యలో భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. అయితే క్రిక్బజ్ నివేదిక ప్రకారం క్రికెట్ దక్షిణాఫ్రికా తన ఆటగాళ్లను మే 26 లోపు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 మంది ఆటగాళ్లు ఐపీఎల్ 2025లో ఆడుతున్నారు. వారిలో 8 మంది ఆటగాళ్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యారు. ఈ 8 మంది ఆటగాళ్లను మే 26 నాటికి స్వదేశానికి తిరిగి రావాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కోరుతోంది. తద్వారా వారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు కొంత విశ్రాంతి తీసుకోవచ్చని ఆశిస్తోంది. అయితే ఐపీఎల్ బీసీసీఐతో ప్రాథమిక ఒప్పందం ప్రకారం మే 25న ఫైనల్ జరుగుతుందని, మా ఆటగాళ్లు 26న తిరిగి వస్తారని, తద్వారా 30న బయలుదేరే ముందు వారికి తగినంత సమయం లభిస్తుందని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2025 చివరి మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. దీని అర్థం ఈ 8 మంది ఆటగాళ్లు ప్లే ఆఫ్ మ్యాచ్కు దూరంగా ఉండవచ్చు. ఇది ఆయా జట్లకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికైన 8 మంది ఆటగాళ్లు కార్బిన్ బాష్ ముంబై ఇండియన్స్, వియాన్ ముల్తాన్ సన్ రైజర్స్ హైదరాబాద్, మార్కో జాన్సన్స్ పంజాబ్ కింగ్స్, ఐడెన్ మార్కమ్ లక్నో సూపర్ జైంట్స్, లుంగిడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కగిసో రబడా గుజరాత్ టైటాన్స్, ర్యాన్ రికెల్డన్ ముంబై ఇండియన్స్, క్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఎస్ఆర్హెచ్ తరపున ఆడుతున్న వియాన్ ముల్తాన్ సరైన సమయంలో తిరిగి వచ్చాడు. ఇది కాకుండా మిగిలిన ఆటగాళ్లపై తుది నిర్ణయం త్వరలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.